వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతం మేము రెండో వారం చాలా అద్భుతంగా జరిగింది. మొదటి వారం మాకు కొత్త కాబట్టి ఎలా చేయాలని ఒక టెన్షన్ అయితే ఉండేది. కానీ రెండో శనివారం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. సో ఇప్పుడు ఈ పూజ అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం పూట ఆ ప్రమిదల్ని ఏవైతే మనం పిండి ప్రమిదలు తయారు చేసుకున్నామో వాటిని ఏం చేయాలనేది అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఈ వీడియోలో క్లియర్గా ఏం చేయాలనేది నేను చెప్తాను. సాయంత్రం స్నానం చేసిన తర్వాత మన యొక్క దేవుడి పటాన్ని కదిలిచ్చేసి ఆ పటానికి ఉన్న పూలు, తులసిమాల, అక్కడ పెట్టుకున్న ఆకులు వాటన్నిటిని ఒక కవర్లోకి సపరేట్గా తీసేసుకొని వీటిల్ని మనం ఎక్కడైనా ఒక మంచి ప్రదేశంలో కానీ లేకపోతే ప్రవహిస్తున్న వాగులో కానీ వేసుకుందాము. దాని తర్వాత అక్కడ ఉన్న ప్రమిదల్ని మనం గిన్నెలోకి తీసేసుకొని వాటిని నీటిలో నానబెట్టేసుకొని వాటి యొక్క మిశ్రమాన్ని మనం చెట్ల పొదల దగ్గర వేసుకుంటే చాలా మంచిది. అది కాక దేవుడి పటం కింద మనం పోసుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎప్పుడైనా కానీ మనం ప్రసాదంలాగా ఒక పొంగల్ తయారు చేసుకుంటే మనకు కూడా చాలా హాయిగా ఉంటుంది. దాని తర్వాత ఏదైతే ముగ్గేసామో దాన్ని చాలా నీట్గా మళ్ళీ తుడిపేసేసుకొని చాలా క్లీన్గా ఉంచేసుకుందాము. ఇంకా ఏదైతే మిగిలిపోయిన అక్షంతలు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు వాటిని మన మీద చల్లుకొని మనం బయటికి వెళితే మన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన భగవంతుడు ఆశీస్సులు కూడా మనకి ఎల్లవేళలో మనతో పాటు ఉంటాయి. ఇదండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి. మీరు ఏ విధంగా చేసుకుంటారో కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను.